అత్యాధునిక ల్యాబ్స్, ఇంటర్నేషనల్ కొలాబరేషన్స్, అడ్వాన్స్డ్ ప్లేస్మెంట్స్. మీ డ్రీమ్ కెరీర్ ని రీచ్ అవ్వడానికి మీ బెస్ట్ చాయిస్ గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ. కానీ దీనికోసం జీవితంలో చాలా కోల్పోయి ఉంటారు కదా. అవును, చాలా కోల్పోయినా. ఎన్ని ఇబ్బందులు పడ్డారు? అదే ఇప్పుడు అమ్మ నాన్న కోల్పోయిన తర్వాత ఎలా చేయాలి, మన జీవితం ఎలా? 15 సంవత్సరాలు నాకు అప్పుడు 10th చదువుకుండా కోల్పోయిన తర్వాత మా ఊరే నన్ను బాగా సాక్కున్నది. ఎందుకంటే రోజు ఒక ఇంటికాడ, రోజు ఒక ఇంట్లో భోజనం చేసుకునేది. ఇల్లు కూడా లేదా? ఇల్లు కూడా కూలిపోయింది. కానీ నేను కట్టుకోలేను కదా, పరిస్థానం. ఇప్పుడైతే కట్టుకోగలుగుతా, అప్పుడు కట్టుకోలేని పరిస్థితి. ఆ భోజనం చేసుకుని సరే మనం ఎలా ఒక్కొక్క రోజు తినేవాడిని, ఒక్కొక్క రోజు పస్తుండేవాడిని. ఇప్పుడు రోజు ఎవరు పెడతారండి? ఆ విధంగా నన్ను మాత్రం మా ఊరు బాగా చూసుకున్నది కూడా. 100 తప్పులున్నా తను ఒడిలో పెట్టుకుని దాచుకున్నది. ఏ ఊరు? ఉన్న ఊరు కన్న తల్లితో సమానం అంటారు కదా. ఏ ఊరు? నాది వచ్చి జంగళగిరి దగ్గర భీమవరం. మా ఇంటి పేరు భీమవరం, మా ఊరి పేరు భీమవరం, నా పేరు రవీంద్ర కుమార్. ఊరే పెంచింది. ఊరే పెంచింది. ఆ తర్వాత ఎంగళగిరిలోకి వెళ్ళడం, బార్లో చేరాను. మనం బతుకు జీవనం కావాలి. సర్వర్గా చేశారా బార్లో? సర్వర్గా చేశాను. 90 రూపాయలకు చేరినా. ఎన్ని ఏళ్ళు చేశారు? నేను ఒక 4 ఇయర్స్ చేశాను. చేసి అక్కడి నుంచి ఇలా కాదు, అక్కడ కూడా ఏం చేసేది, నేను ఈ కథలు రాసుకునేది. వాళ్ళు ఇల్లు వస్తుందా, ఏదైనా ఉంటే చెప్పండి సార్ మీకు తెలిసిన వాళ్ళు అంటే. అట్లా మన మల్లెమల్ల సారు ఎంఎస్ రెడ్డి, ఆయన కొడుకు పెళ్ళికి వెళ్ళా. ఆయన వస్తూ ఉంటాడు, నమస్తే సార్ కథలు సార్ అని ఒక బుక్ ఎత్తిపోయి, రోడ్డు ఏం కథలు రా, హైదరాబాద్కి వచ్చి కలువు అన్నాడు. హైదరాబాద్ రాలేకపోయినప్పుడు ఆ విధంగా అది కాలం అవి. సో జీవితం అంతా కష్టపడుతూ ఒకవైపు మాత్రం సినిమాని ప్రేమిస్తూనే వచ్చారు. అయితే ఇక్కడ నాకు అర్థం కాంది, అమ్మ నాన్న లేరు, పస్తులు ఉంటున్నారు, జీవితం హోటల్లో సర్వర్గా చేస్తున్నారు. ఇంత కష్టంలో 1981లో 4 ఎకరాల పొలం అమ్ముకొని చెన్నై వెళ్ళి ఆస్తి బాగొట్టుకొని ఏం సాధించారు? అక్కడికి వెళ్ళి ఏం సాధించరా. మనకు తెలుగు లేదు కదా, తమిళం కదా, మనం ఏం చేయలేమాడ. చూసినా తిరిగినా. ఏం పనులు చేశారు అక్కడ ఏం పనులు చేయలే నేను. ఇక్కడ పొలం 4 రోజులు ఉన్నాడా. ఈ డబ్బులు తీసుకునేది అట్టా తిరుగుతా. అప్పుడు ఒక అబ్బాయి కలిశాడు, ఉన్న డబ్బుల వరకు ఉన్నాడు కూడా. మళ్ళీ డబ్బులు అయిపోయినాక లేడు. సరే వచ్చేసి అక్కడి నుంచి ఒకే ఛార్జీ ఉండింది. ఛార్జీ వచ్చి నాయుడుపేట దిగి, నాయుడుపేట నుంచి నడిచి అడవులు అంటే స్ట్రైట్ రూట్ పెట్టుకుని మా ఊరు అక్కడ అని నేరుగా పోయి సాయంత్రానికి ఇల్లు చేరిన. నడిచే. ఎంత కమ్మారు 4 ఎకరాలు మీరు? అప్పుడు ఎంత అండి? 1500. 1500కి ఒక్క ఎకరం 1500. ఇప్పుడు ఎంత? ఇప్పుడు ఎకరా వచ్చి 20 లక్షలు. మా పక్క ఇంచుమించు 1 కోటి రూపాయల ఆస్తి ఆగిపోయింది. ఆ తర్వాత ఇంకెలా కాదని నాటకాలు రాశా. నాటకాలు, సాంఘిక నాటకాలు. మన ఇప్పుడు సినిమాలు ఎలా ఉన్నాయి, హీరో ఉంటున్నారు, ఇళ్ళను ఉంటున్నారు, హీరోయిన్ ఉంటున్నది, సైడ్ హీరోలు ఉంటున్నారు, ఫైట్లు, డ్యాన్సులు అన్నీ మొత్తం ఎటు జట్టు ఉంటాయి. అలాగే దీంట్లో నేను ఒకే టేజీ మీద ఒక సినిమా చూపిస్తాను. ఆ విధంగా కథలు రాసుకొని 18 మంది మన యాక్టర్లు సెట్ చేసుకొని, ఒంగోలు నుంచి సెట్టింగ్స్ అమ్మాయిలని సెట్ చేసుకుని హీరో హీరోయిన్లు డాన్సర్లు అట్టా ఒక నాటకం. 60 నాటకాలు చేశాను. 60 నాటకాలకి డైరెక్టర్గా, రచయితగా, డ్యాన్స్ మాస్టర్గా నేను చేశాను. ఆ తర్వాత మ్యారేజ్. ఏదన్నా ఒక పద్యం అందుకోండి. పద్యాలు కాదు, డైలాగ్స్ నేను రాసినట్టు. రే బాలప్ప, పీడికిడి నల్ల ముందుతో రంగుదారాలతో బాంబులు చుట్టుకొని బతకాల్సింది పోయి నా తల తీయడానికి ప్లాన్ చేస్తావా? రే టైగర్ రాయుడు, నల్ల చెక్కలతో నల్ల బెల్లంతో సారా కాల్చుకుని బతకాల్సింది పోయి నన్ను చంపడానికి వస్తావా? రే వీరభద్రారెడ్డి, మీ వంశానికి మా వంశానికి తరతరాల నుండి పగ ప్రతీకార జ్వాలలు రగులుతూనే ఉన్నాయి. కానీ కాలం దీని కాలగర్భంలో కలిసిపోయింది. మీ వాళ్ళేరా. అది ఏ ఫ్యాషన్ సినిమా లాగా ఉంది. అది రాయలసీమలో సమరసింహాలు నాటకం. రాయలసీమలో వేసేవాళ్ళ టైటిల్ రాయలసీమలో సమరసింహాలు అని టైటిల్ పెట్టుకొని వేసాను. అదే కాకుండా సమరసింహనాయుడు అదొకటి చేశా.
రాయలసీమలో రుద్రమనాయుడు చేశా, రాయలసీమలో రక్తపాతం చేశా. మళ్ళీ వస్తుంది మా ఊళ్ళు సమరసింహాలని మా ఊళ్ళు ఇది మాఫియా అట్ట. అండ్ మీరు చిరంజీవి గారి డ్యాన్స్ అద్భుతంగా చేయడమే కాకుండా రామారావు గారి డైలాగులు కూడా అద్భుతంగా చెప్తారని చెప్పి తెలిసింది. రామారావు గారిది ఒక డైలాగ్ చెప్పండి, ఎన్టీఆర్ గారిది. ఇన్స్పెక్టర్ జగన్, రవికుమార్ని అరెస్ట్ చేయండి. ఎందుకు? నీ చేతులకు బేడీలేయమంటున్నాను. ఎందుకని? మేజర్ గోపాలం గారి ఇంట్లో 50,000 రూపాయలు అపహరించిన నేరానికి, ఆ నేరానికి రాముని అరెస్ట్ చేశారుగా, అది నిన్ను నమ్మించడానికి. నన్ను నమ్మించినందుకు సారీ చెప్పుకున్నారుగా, మళ్ళీ ఈ డ్రామా కరెక్ట్. ఇది డ్రామా అయ్యే రవికుమార్ తెలివిగా ఒక నోట్ల కట్టుతో ఈ నేరాన్ని రాముపై రుద్దామని నేను ఆనాడే ఊహించాను. నీ పథకం ఫలించిందని, నిన్ను ఎవరు అనుమానించడం లేదని నువ్వు విచ్చలవిడిగా తిరిగినప్పుడు నీ నేరాన్ని బయటపెట్టాలని నేను ఆనాడే వచ్చాను. అదుగో అప్పిచ్చిన రచ్చబండి అచ్చయ్య చెట్టులా వచ్చిన మనిషి ఇన్స్పెక్టర్ జగన్. అతనితో వచ్చిన వాళ్ళు మా మనుషులు ఎంతో అద్భుతంగా నటించారు. నువ్వు నమ్మావు. నువ్వు రిసీవర్ దగ్గరికి వెళ్ళి ఎవరో స్నేహితుని అప్పడిగినట్లు నటించి నువ్విచ్చిన 50,000 రూపాయలు, ఇంట్లో పోయిన 50,000 రూపాయలు నోట్ల లెక్కలు 2 ఠేలాయి. అందుకే ఇప్పుడు ఫోన్ వచ్చింది. అందుకే నేను అరెస్ట్ చేస్తున్నాను. అవును, నాన్నగా నవ్వు. ఇంతకాలం నాన్నగా నవ్వుతూ నా వెనక ఎన్ని పొట్టు పుడతావు. ఇది మాత్రం పాదం కాదు. ఏ వృత్తి కోసం కర్ర కొడుకుని మోసం చేశావు, ఆ వృత్తిలో నరకల ముందు నవ్వులు పాలయ్యేటి చేస్తావు. మిస్టర్ రవికుమార్, మిస్టర్ తప్పు చేసేవాడు, పాపాల మోసేవాడు, శిక్ష అనుభవించేవాడు తలదించుకోవాలి. ఆ దురదృష్టం, ఆ దౌర్భాగ్యం నాకెన్నడూ కలగవు. ఒకవేళ కలిగితే ప్రాణాలు వదిలేస్తాడు ఈ రంజిత్ కుమార్ జగ్మేరి. మామూలుగా చెప్పలేదు అసలు. అసలు ఆ ఎక్స్ప్రెషన్స్తో సహా డైలాగ్ డెలివరీ అదిరిపోయింది అసలు. సూపర్. ఇంత ప్రేమ సినిమాలంటే. అవును సార్, అది ఆనాడు ఆ పెద్ద సార్వి ఆ విధంగా పట్టేసేది నేను. డైలాగ్స్ కానీ డ్యాన్స్ కానీ A to Z ఇదే ఆ విధంగా మెలకు అయిపోయేది నేను. నాటకాలు ఇవి చేసుకుంటూ ఒక్కరోజే మారినా నేను పెళ్లి చేసుకోవాలని. ఒంటరి జీవితం. మనకు ఒక కుటుంబం ఉంటే పిల్లలు వస్తారు, సంసారం ఉంటుంది, మన కుటుంబం నిలబడుతుంది. నేను ఆంతరిస్తే ఇంకా నా కుటుంబంకి ఏమీ లేదు కదా, మా ఇంటి పేరు కావాలి కదా. అప్పుడు ఒక అతను, మా అన్న ఉన్నాడు, అంటే దూరం బంధువు, దాయాద్ అనమాట. ఆయన్ని అడిగా, అన్న నేను పెళ్లి చేసుకుంటాను, అమ్మాయిని చూసి పెళ్లి చేయనా అని. మన దగ్గర ఏం లేదు అప్పుడు. సరేరా అని చెప్పి ఏర్పేడు దగ్గర మన్న సముద్రం ఆ ఊరికి పోయి ఒక అమ్మాయిని చూశారు. పాప ఉంది, వాళ్ళ తండ్రి లేడు, ఆ అమ్మ ఉంది. సరే వచ్చి మాట్లాడి మహాశివరాత్రి పర్వదినాన దేవుడి పెళ్ళి, ఆయన మహానుభావుడికి దేవుడి పెళ్ళి ఆ రోజే నా కళ్యాణం జరిగిపోయింది. అమ్మాయి చెయ్యి పొడుగుంటుంది, నేను అంతుంటా. అయినా నాకు 3 కొడుకులు పుట్టారు. సూపర్. ఆ తర్వాత ఏముంది, సంసారం మీద పోతే ఈ నాటకాలు చేస్తుంటే ఎంత ఇస్తున్నారు, 7,000 8,000 ఇస్తారు. ఆ విధంగా చేసుకుంటూ ఉంటే ఇంకా ఈ నాటకాలు ఆపినాయని పిల్లలు పుట్టారు కదా, ఇంకా ఆపేసి జీవాలు పట్టించినారు. ఆ జీవాలు మేపుకుంటూ కాలం గడుపుతున్నట్టు. జీవాలంటే గొర్రెలు అలాంటివి, మేకలు ఓటికాడ తిరుగుతూ ఇంకా మన శాస జీవితం ఇదే. మనమేమో ఇంకా చిరంజీవి సార్ని పోయి కలిసేది ఉండదు. బట్ అప్పుడు కూడా చిరంజీవి అనే ఎమోషన్ రన్ అవుతా ఉన్నది. ఆయన ఎప్పుడు కలుస్తాం, ఎక్కడ షూటింగ్ ఉంటే అక్కడికి వెళ్ళేది నేను. ఇప్పుడు కలవలేము కదా, సరేలే జరుగుతూ ఉంటుంది. ఇక్కడ మామూలుగా తిరుపతిలోని నాయుడుపేటను ఈ సైందు షార్ట్ ఫిల్మ్స్ చేసిన ఏదైనా చిన్న సినిమాలు చేస్తుంటారు కదా, అక్కడ క్యారెక్టర్ ఇస్తే పోయి చేసేది, పోయి చేస్తూ వచ్చేది. ఇంకా ఆ పిక్చర్ అనేది ఉన్నది కదా. ఇంకా ఈ జీవాల కాడ జరుగుతూ ఉన్న జీవాల దగ్గరికి ఒక 3 సంవత్సరాలు చేశాను. అది చాలా నరకం కదా అసలు. ఇంకా కుటుంబంతో సంబంధం ఉండదు. ఏం చేసేదంటే, ఇప్పుకున్నామా ఒక జోలు కట్టుకున్నామా అని పెట్టుకుని వెళ్ళినామా, సాయంత్రం వస్తాం ఇంటికి. అదే అంతే, మనం కొడితేనే జీవనాధారం. తిరుగుతూ ఉంటాం. ఆ జీవాల కళ పాటలు, ఈ డైలాగులు అవి ఆడుకుంటా పాడుకుంటా ఉండిపోయేది. అంటే అది కోల మీద ఉండేవాళ్ళం కదా. అప్పుడు వచ్చాడు ఈ ప్రజ్వల్. అప్పుడు వచ్చి ఒకరోజు ఫోన్ చేసి, మామ యూట్యూబ్ స్టార్ట్ చేద్దామా, యూట్యూబ్. అప్పటి నుంచి కూడా ఏం చేస్తున్నా, టిక్ టాక్ చేసుకుంటూ ఉన్నాడు ఒకడే. ఓకే ఆ తర్వాత నాకు ఫోన్ చేసి మాదిగాను, సరే చూద్దాం లేరా అని చెప్పేసి 1 నెల గడిపిన. ఒకరోజు అది పనిగా ఫోన్ చేస్తే నేను దగ్గరలోనే ఉన్నాను, సరే వచ్చి రానా రావడము,
అప్పుడు చిన్న స్కిట్ మైండ్లో ఆలోచించి అల్లుడా లేచిపోయింది అని టైటిల్తో ఒక స్టోరీ. నేను ఏడుస్తూ ఉంటాను, వాడు వస్తాడు, ఏం మామ ఏడుస్తున్నావు అంటాడు. అల్లుడా లేచిపోయిందిరా అంటాడు. ఏమి లేచిపోయింది మామ, యాంది మామ అంటే అల్లుడా లేచిపోయిందిరా అని భయంకరంగా ఏడుస్తా. ఏడ్చినప్పుడు ఏమి లేచి అదేరా నా కూతురు పక్కింటి కర్రోడితో లేచిపోయిందిరా అంట. అంటే లేచిపోయే పదాన్ని చాలా వరకు సాగదీసి అక్కడ కామెడీ క్రియేట్ చేయడం, ముగింపు చేశాను. అప్పుడు అది ఒక మాదిరిగా వెళ్ళింది. అట్టా 33 స్కిట్లు రాసి ఒక ప్రజ్వల్ మేరల పక్కన ఛానల్లో పెడతా వచ్చిన. ఎలా కాదు, డ్యాన్స్ వేసి ఎలా ఉంటుంది అనేసి వాళ్ళ పేరు నా పేరు ఇద్దరు కలిపి పి అంటే ప్రజ్వల్, ఆర్ అంటే రవీంద్ర, ఇద్దరం కలిపి డ్యాన్సులు వేస్తే ఎలా ఉంటుంది అనేసి పి అంటే ప్రజ్వల్, ఆర్ అంటే రవీంద్ర అనే ఛానల్ని ఓపెన్ చేసినాం. చిన్న ఒక పాప జోష్న అనే ఒక పాపని పిలిచి కొలు కొలమన్ సాంగ్ని స్టార్ట్ చేసినాం. అంతకుముందు నేను ప్రజ్వల్ ఇద్దరం కలిసి రవితేజ్ గారిది గోంగూర తోటకాల మేమిద్దరం అవును చేసాం. మహర్షి సినిమా వీడియోలు కూడా అంతకుముందు చేస్తున్నారు. మహర్షి చిన్న చేశారు. వస్తాను. ఆ తర్వాత అమ్మాయిని పెట్టి చేస్తా వచ్చింది. అంటే ఎలా ఉంది, ఎలా పోతాయి. ఆ తర్వాత కుసుమ వచ్చింది, అదిరింద మామ సాంగ్. అక్కడి నుంచి అసలు ఆ సాంగ్ అయ్యింది. ఒక కరవలేసింది. అప్పుడు అబ్బని తీనే దెబ్బ సాంగు ఎక్కడికో తీసుకెళ్ళింది. ఆ తర్వాత కైకులూరు కన్నెపిల్ల, మళ్ళీ వచ్చి చెమ్మక చెమ్మ. ఈ 4 ఆమె చేసింది. 4 అద్భుతమైనటివి, అద్భుతంగా లేచేసింది ఛానల్. ఆ 4 పాటలతో అసలు ఎక్కడికో వెళ్ళిపోయింది. అయితే ఇక్కడ ఒక చిన్న డౌట్, అంటే నాకు కూడా పొట్టిమామ అని వచ్చేస్తుంది, కానీ మీ పేరు రవీంద్ర, కానీ మాకు అది ప్రేమతోనే పిలుస్తున్నాడు పొట్టిమామ అని తప్పుగా అనుకోవద్దు. ఇక్కడ ఒక చిన్న డౌట్, 4 పాటలు చేశారు కుసుమతో, సూపర్ హిట్ అయ్యారు, సూపర్ సక్సెస్ అయింది. కానీ తర్వాత కుసుమతో మీకు ఏంటి గొడవలు? గొడవలు ఏం లేదు, నిజంగా నిజంగా ఏమీ గొడవలు. నేను అప్పుడు ఏమన్నానంటే హైదరాబాద్లో ఉన్నా. ఇప్పుడు ఇక్కడ చిన్న షార్ట్ ఫిల్మ్ చేసేదానికి వాళ్ళకి ఎట్లా తెలియదు. నేను పోయినప్పుడు ఎక్కడి నుంచి వెళ్ళాక ఇంకా మనతో కుసుమమ్మ చేయదంట అన్నాడు. సరే చేయకపోతే ఇంకెవరు అమ్మాయిని పెట్టరా అని చెప్పిన. అప్పుడు ఉషా ఎంటర్ అయింది. అయితే ఇక్కడ నాకు తెలిసింది ఏంటంటే, మీకు శ్రీదేవి డ్రామా కంపెనీలో ఒక ఇన్విటేషన్ వచ్చింది, మీరు అక్కడికి వెళ్తున్నారు, కానీ కుసుమకి మాత్రం కనీసం వెళ్తున్నామని కూడా చెప్పలేదంట. అది మనకి తెలియదు, అవన్నీ మనకి ఎందుకు. సో అవన్నీ మీరు పట్టించు, మొత్తం ప్రజ్వల్. ఇప్పుడు ఉషా వచ్చింది. వచ్చి ఒక 3-4 సాంగులు చేసిన తర్వాత శ్రీదేవి డ్రామా కంపెనీ ఆఫర్ వచ్చింది. ఓకే, అది ఎలా వచ్చింది? అందరి ద్వారా రాలా, నా ద్వారా వచ్చింది. అది ఎలా అంటే, రాకెట్ రావు వస్తారు ఒకసారి ఫోన్ చేసి ఈ విధంగా మంచి బాగున్నాయి మీ సాంగ్స్, బాగా వస్తున్నాయి అని చెప్పేకి చాలా ఆనందంగా నేను కానీ కుసుమం కానీ వాడు కానీ అందరం ఆనందపడ్డాం. అయిపోయింది. ఆ నెంబర్ నాకు దొరికింది. నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు ఇంకా అప్పుడప్పుడు కాల్ చేస్తూ ఉండేదానికి, గమ్మనే ఉండేది. అప్పుడు ఆయన ఫోన్ చేసి ఏందబ్బా మీ వాడు అసలు పట్టించుకోడు, అసలు మనీ అది ఇది అన్నాడు. సరే సార్ నేను ఫోన్ చేసి కొనుక్కుంటాను. సరే ఫోన్ చేసి ఎవరు అంటే, అప్పుడు ఆయనకి ఫోన్ చేస్తే సార్ ఏదో ఒకటి చూడండి సార్ అంటే, అప్పుడు ఈ ఆఫర్ ఫోన్ చేసి మాకు చెప్పినాడు. అప్పుడు శ్రీదేవి డ్రామా కంపెనీ వెళ్ళాం. అప్పుడు అర్జెంట్గా అక్కడికి వెళ్ళినాము. అప్పుడు ఉషా ఉంది కాబట్టి ఉషాని తీసుకెళ్ళాము. మాకు ఛానల్లో లేదు కాబట్టి ఈమె బయట ఆమె పోయి ఆమె సొంత ఛానల్లో ఆమె చేసుకుంటుంది. అప్పుడు పిలవాల్సిన అవసరం లేదు, మాకు లేదు. సో అదే గ్యాప్ కారణం, అంతే, ఇంకేం లేదు. అయితే నాకు ఒక చిన్న డౌటు, జబర్దస్త్ కూడా చాలాసార్లు వెళ్ళారు కదా మీరు, ఎందుకు జబర్దస్త్లో కంటిన్యూ కాలేదు మీరు? అంటే జబర్దస్త్కు ఆడిషన్ పెట్టినప్పుడు పోయినాను, 2 సార్లు సెలెక్ట్ అయినాను. ఆ తర్వాత శ్రీను సార్ అని ఒక డైరెక్టర్ ఉన్నాడు కదా, ఆయన నన్ను కంటిన్యూ చేశారు. అప్పుడు శాంతకుమార్ సార్ అని ఉన్నాడు, అవును, ఆయన టీంలో చేస్తుంది. కొన్ని చేసిన ఒక 10 స్కిట్లు దాకా చేశాను. అంటే మనం రాను పాను 2,000-3,000 దాకా అవుతుంది. రెవెన్యూ ఇక్కడ సరిగా లేదని నేను నిలిచిపోయి, అది అయితే మన ఛానల్లో చేసుకుంటే మనకు డబ్బులు వస్తాయి. ఎంత ఇచ్చేవాళ్ళు జబర్దస్త్లో? అది నేను అడగల, వాళ్ళని తీయమని నేను అడగలేదు. లాస్ట్లో శాంతకుమార్ సార్ ఒక 2,000 ఇచ్చినాడు. ఎన్ని మొత్తం అన్ని ఎపిసోడ్కి కలిపి? ఎపిసోడ్ అయిపోతేనా? అంతే, ఒక ఎపిసోడ్ అయిపోతే అంత ఇస్తే నేను ఎందుకు వదులుతాను? అన్నీ కలిపి 2,000 ఇచ్చారు, 10 ఎపిసోడ్లు కలిపి 2,000 వచ్చింది. వాళ్ళకి ఇంక చాలు లేదు అనుకునేసి, ఇంకెలా కాదు మన సినిమాలు ట్రై చేసుకుంటూ యూట్యూబ్ ట్రై చేసుకుందాం అని చెప్పి సినిమాల మీద పడ్డా. సినిమాలు యూట్యూబ్ ఇవి చేసుకుంటూ వచ్చిన, అక్కడక్కడ చిన్న చిన్నవి
ఒక రుద్రాక్షపురం అని, నీలకంఠ, కాలభైరవ, కాలగమనం, చిచ్చరగాళ్ళు, సలాం సైనిక, నడికట్టు, కలియుగ ప్రేమలు, ఇలా సినిమాలు అక్కడ సినిమాలు లోకల్గా ఉండే లోకల్ ఉండే సినిమాలు అవి చేసుకుంటూ ఉన్నాను. ఆ తర్వాత మన మేరపక్క గాంధీ సార్ నుంచి కబురు వచ్చింది కొరియన్ కనకరాజుకి. మీ పక్కూరే కాబట్టి ఆ, కబురు వచ్చి దాంట్లో చేయడం జరిగింది. ఎన్ని రోజులు చేశారు మొత్తం మీరు కొరియన్? 15 రోజులు చేశాను. 15 రోజులు. ఎంత ఇచ్చారు అమౌంట్? ఇచ్చారు 1.5 లక్షలు ఇచ్చారు. 1.5 లక్షలు ఇచ్చారు. మంచి అమౌంట్. మంచి అమౌంట్. ఇప్పుడు దాకా మీరు సినిమా ఇండస్ట్రీలో తీసుకున్న హైయెస్ట్ రెమ్యునరేషన్ ఇదేనా? అదే కదవన్నీ మామూలుగా చిన్న చిన్న చేసిన 5,000, 6,000, 7,000 అలా తీసుకోవాలి కానీ ఇదొకటే. ఏం చేశారు ఆ రెమ్యునరేషన్? రెమ్యునరేషన్ ఏముందండి, ఇంటికి సరిపోతుంది, ఇంటి ఖర్చులకు సరిపోయింది. ఖర్చులకి సరిపోతాయి. ఉండేది మనకి ఏమవుతుంది, మన సొంత ఇల్లు అత్తగారి ఇంటికాడ ఉండా నేను. సొంత ఇల్లు లేదు ఇప్పుడు? సొంత ఇల్లు లేదు, ఇప్పటికి లేదు నాకు సొంత ఇల్లు. అందుకనే నేను ఇండస్ట్రీకి రావడం కారణం ఏంటంటే నా పిల్లలకి నేను ఏదో ఒకటి సంపాదించి ఇవ్వాలా అని వచ్చిన, ఆ ఏదో ఒకటి సంపాదించి ఇవ్వాలా, దానికి ముందు ఇంకొకటి ఉన్నది, అదే మా మెగాస్టార్ సార్ కలవాల. ఈ 2 భుజం మీద వేసుకొని వచ్చిన హైదరాబాద్. ఒకటి తీరింది, ఒకటి తీరింది. ఇంకేంటంటే నా పిల్లల కోసం నేను ఏదో ఒకటి మంచి మంచి సినిమా ఆఫర్లు వచ్చి మంచి డైరెక్టర్లు వాళ్ళ ఆఫర్లు ఇచ్చి నాకు, మనమేమో హీరోలం అవ్వలేము, ఇళ్ళల్లో అవ్వలేము, ఓన్లీ కామెడీ. బట్ ఇండస్ట్రీలో ఎవరికి తగ్గ పాత్రలు వాళ్ళకు ఉంటాయి. హీరోలు రైతు పాత్ర, అవును, లేకపోతే ఒక పూజారి పాత్రలు ఇలా ఉంటాయి, కామెడీ ఉన్నాయి, మన కోసం ఉంటాయి. అవి వాళ్ళు ఈయనకి ఇవ్వచ్చు అని సహకరించి నా బోటు ఆదుకుంటే నేను నా పిల్లలకి వాళ్ళ కోరిక నెరవేర్చగలుగుతాను, నేను అనుకుని సాధించుకోగలుగుతాను.